హాయ్, ఇప్పుడు మేము కేక్ చేస్తున్నాం కనిపిస్తుంది స్క్రీన్ మీద. తర్వాత మిక్సీ జార్ తీసుకొని 3 గుడ్లు పగలగొట్టుకోవాలి. 3 ఎగ్స్ పగలగొట్టుకున్న తర్వాత షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత ఆయిల్ 1.5 కప్ వేసేయాలి. వేసిన తర్వాత మిక్సీ జార్లో పెట్టేసి మెత్తగా పేస్ట్ లాగా చేయాలి. తర్వాత స్క్రీన్ మీద కనిపిస్తుంది ప్యాటర్న్ ఇలా ఉంటుంది. స్టవ్ వెలిగించి పెనం పెట్టి కళాయి పెట్టేసి కళాయి హీట్ అవ్వనివ్వాలి. ఈలోపు మనం మూత పెట్టేసి హీట్ అన్ని ఇచ్చినాక ఒక బౌల్ తీసుకొని మైదా ఆట జల్లెడలో పోసేయాలి. మైదా ఆటని కప్పున్నర తీసుకున్నాం మైదా ఆట. తర్వాత కోకో పౌడరు 2 కప్పులు, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ జల్లించుకోవాలి. ఇప్పుడు ఉండలు లేకుండా మంచిగా జల్లించిన తర్వాత మనం మిక్సీ చేసుకున్నాం కదా ఎగ్స్, షుగర్ పౌడరు, ఆ గ్రేవీని వేసేసి పౌడర్లో మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. కొంచెం ఉంటే మళ్ళీ వేసి మొత్తం ప్యాటర్న్ మొత్తం డ్రైగా అవ్వాలి. తర్వాత మిల్క్ వేసుకోవాలి. తిక్కుగా ఉంది, మిల్క్ వేసాము. కొంచెం పల్చగా ఉండాలన్నమాట. తర్వాత వెనిలా సాస్ పెట్టుకోవాలి. వేసేసి మళ్ళీ కలపాలి. ప్యాటర్న్ని కలిపితే ఇలా రావాలి ప్యాటర్ను. తర్వాత గిన్నెలో ఈ ప్యాటర్ను స్టవ్ మీద పెట్టాం కదా మన గిన్నె కింద ఆయిల్ వేసేసి 1 స్పూన్ 2 స్పూన్లు ఆయిల్ వేసేసిన తర్వాత ఈ ప్యాటర్న్ మనం రెడీ చేసుకున్న ప్యాటర్న్ వేసేసి మంచిగా అట్లా అని మంచిగా పరుచుకోవాలి గిన్నెలో. తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసి 35 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 2 పిన్ పెట్టి ఇలా కేకు ఈజీగా టేస్టీగా ఎమ్మీగా రెడీ చేసుకోవచ్చు.